ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు వైఎస్ జగన్. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ట్వీట్ చేశారు. ప్రజలు ప్రజాస్వామ్య వాదులను, మేధావులను, జర్నలిస్టులను భయకంపితులను చేస్తున్నారని మండిపడ్డారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారన్నారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానల్స్లో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికే కొనసాగటం లేదా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియాపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదని, గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడని గుర్తు చేశారు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయటం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేరన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారని, కొమ్మినేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. చంద్రబాబు గారు, ప్రజలు మీకిచ్చిన అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించారు. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపదే పండుతుందని, అది రెండింతలు అవుతుందని మర్చిపోకండని ట్వీట్లో పేర్కొన్నారు.